నమస్కారం. తెలుగు రుచికి స్వాగతం, సుస్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి ఇవాల్టి ఆహా ఏమి రుచి ఏమంటే చూడాలంటే షెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పాలి. సో రాజు గారు స్వాగతం. నమస్కారం రాజు గారు. నమస్కారం అండి. సో ఇవాళ ఆహా ఏమి రుచిలో ఏంటి వంట? పప్పుచారు చేస్తున్నాను. అది కూడా ఇప్పుడు మనకు సీజన్లో దొరికి చింతకాయతో చేస్తున్నాను. చింతకాయ పప్పుచారు. చింతకాయ పప్పుచారుకు కావాల్సిన పదార్థాలని ముందుగా చూసేద్దాం. చింతకాయ పప్పుచారుకు కావాల్సిన పదార్థాలు: చింతకాయలు 100 గ్రాములు, కందిపప్పు 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన టొమాటో 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి. స్టార్ట్ చేసేద్దాం. ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే కందిపప్పు, కొద్దిగా పసుపు, కొంచెం నూనె వేసేసి మెత్తగా ఉడికించి పెట్టేసుకోవాలండి. ఓకే ఓకే. సో మెత్తగా మ్యాష్ అయిపోవాలి మనకు. అలాగే చింతకాయల్ని ఆపలంగా మనం బాగా ఉడికిచ్చేసి మెదిపేసి దాన్ని గుజ్జు తీసేసుకున్నామండి. ఓకే. సో తొక్క తీసేసే గింజ తొక్క మనకి వెళ్ళిపోతుంది. దాన్ని మళ్ళీ వడగట్టుకోవాలండి. సో పైన తొక్క కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి వడగట్టేసుకుంటే మనకు నీట్గా వస్తుందండి, క్లీన్గా ఉంటుంది. సో ఈ రెండు మనం గుజ్జు పెట్టుకోవాలి. అవునండి. ఈ రెండు ముందుగా మనం రెడీ చేసుకోవాలి డిష్ స్టార్ట్ చేసే ముందు. ఓకే. సో ముందుగా ప్యాన్లో మనం ఉడికించుకున్న పప్పు, అలాగే చింతకాయ గుజ్జు, ఇవి కొంచెం బాగా మరిగితే ఆ టేస్ట్ అనేది మనకు ఇంకా బాగా తెలుస్తుందండి. పప్పు అలాగే వేసుకుంటామండి. ఒకసారి ఇది బాగా కలిపేసి సో దీంట్లోనే సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. అలాగే కారం. ఇలా మనకు ఇదే కలర్లో ఎల్లోయిష్ కలర్లో ఉండాలనుకుంటే కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది కారం బదులుగా. కొద్దిగా పసుపు ఆల్రెడీ మనం పప్పులో ఉడికించేటప్పుడు వేసాం కదండి. అవును. సో కొంచెం వాటర్ ఇస్తారా? సో చారు మనకు కొంచెం పలచగానే వస్తుంది. సో సరిపడా యాడ్ చేసేసుకొని బాగా కలిపి ఇది కాస్త మరగనిచ్చేసుకోవాలండి మనం. ఇది మరుగుతూ ఉంటుందండి. ఈలోగా మనం చూద్దాం ఆ చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పెరుగు తోడు పెట్టుకున్న తర్వాత అది సరిగా తోడుకోకముందే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే అది అలాగే ఉంటుంది, పెరుగు పాడవుతుంది, పైగా గడ్డ పెరుగు కూడా తయారవ్వదు. కాబట్టి పెరుగు ఫుల్గా తోడుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే పెరుగు బాగా గడ్డగా అవడమే కాకుండా కమ్మగా కూడా ఉంటుంది. చిట్కా చూసాం కదండి. అలాగే ఇక్కడ మరుగుతూ ఉంది పప్పు. సో దీన్ని అటువైపు మార్చేసుకున్నామంటే ఇది అటు మరుగుతూ ఉంటుంది. అలాగే ఇటు మనం పోపు పెట్టేసుకోవచ్చండి. తప్పకుండా. మూత పెట్టాలా వద్దా? అక్కర్లేదండి. పప్పు ఎప్పుడైనా మనకు మూత పెట్టేస్తే పొంగిపోతుంది మీకు. అలాగే ఓపెన్గా పెట్టేసుకోవాలి. ఓకే. ఎండుమిరపకాయలు, ఈ చారు ఇలాంటివి ఎంత మరుగుతే అంత టేస్ట్ కదా. ఎస్ అండి. పోపు దినుసులు, అలాగే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు. ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా మెయిన్ పార్ట్ దీంట్లో చారులో. అవును. సో ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ చారులో బాగుంటుంది. ఎస్. వేగిన తర్వాత కరివేపాకు ఇది చూడండి సార్. సరిపోతుందండి. సో ఇటువైపు మార్చేస్తాం. ఓకే. సో దీంట్లో పోపు అండి.
చుయ్యమంటేనే పోపు. ఎస్. సో పోపు వేసినాక ఇంకాస్త మరగాలండి. ఒకసారి బాగా కలిపేస్తే దీంట్లో కొన్ని టమాటా ముక్కలు వేస్తాను, ఎండింగ్లో యాడ్ చేస్తున్నాను. సో ఇవి మధ్య మధ్యలో తగులుతుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. సో పులుపు ఆల్రెడీ ఉంది కాబట్టి ఊరికే అలా ఎండింగ్లోనండి, అందుకే ఎండింగ్లో యాడ్ చేస్తున్నాను. అది కూడా ఆప్షనల్. ఆప్షనల్ అండి. కొద్దిగా ధనియాల పొడి, సో కొద్దిగా కరివేపాకు ఆపలంగా వేస్తున్నాను. కొంచెం ఈ ఫ్రెష్గా మనం యాడ్ చేసేసుకుంటే ఎండింగ్లో బాగుంటుందండి. కొద్దిమంది పులిహోరలో కూడా యాడ్ చేస్తారు కలిపేప్పుడు, పోపులో కాకుండా జస్ట్ ఆ రైస్లో వేసి కూడా కలుపుతుంటారు కదా, ఆ టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర, చింతకాయ స్మెల్ బాగా వస్తుంది. కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో వేడివేడిగా చింతకాయ పప్పుచారు రెడీ అండి. రెడీ. మరోసారి తయారీ విధానాన్ని చూద్దాం. చింతకాయ పప్పుచారు తయారీ విధానం. ముందుగా కందిపప్పులో పసుపు ఉప్పు వేసి ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. చింతకాయలను ఉడికించుకుని గుజ్జు సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో ఉడకపెట్టుకున్న కందిపప్పు, చింతకాయల గుజ్జు, ఉప్పు, కారం, పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఈ పోపు మిశ్రమాన్ని చింతకాయల మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, ధనియాల పొడి వేసి కాస్త మరగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి చింతకాయ పప్పుచారు రెడీ. చింతకాయ పప్పుచారు గుమగుమలాడుతూ అప్పటి నుంచే ఉంది నాకు. ఎప్పుడెప్పుడు ట్రై చేద్దామా అని ఉంది. వేడివేడి రైస్లో అలా పెట్టుకుని సైడ్లో ఇందాక మనం అనుకున్నట్టు అప్పడాలో లేకపోతే ఊరు మిరపకాయలు చాలా బాగుంది. చిన్న బెల్లం ముక్క వేసుకోవచ్చా అండి? అది మన చాయిస్ అండి. చిన్న చిన్న చేంజెస్ అన్నట్టు మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. మనం చేసుకోవచ్చు. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. పులుపు ఇష్టపడే వాళ్ళు లొట్టలేస్తే లాగించేస్తారు. మీరు ట్రై చేయండి ఈ సీజన్లో. ఏమంటారు? ఇప్పుడు మీకోసం ఆ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చటి నీళ్లు తీసుకుని అందులో ఒక స్పూన్ తేనె వేసుకుని తాగడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే చర్మం కాంతి మెరుగుపడమే కాకుండా చర్మం కూడా బాగా మృదువుగా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. కిచెన్ క్వీన్ కి పోటీ పడ్డానికి ఇద్దరు లేడీస్ వచ్చేసారు. వాళ్ళని పరిచయం చేసుకుందాం. హలో అండి. హలో అండి. మీ పేరు? నా పేరు రాధిక. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? కొండాపూర్ నుంచి వస్తున్నాం. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? సుమలత. ఓకే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఎక్కడి నుంచి వచ్చారు? జడ్చర్ల నుంచి. వెల్కమ్ అండి. వెల్కమ్. థ్యాంక్ యూ. రాధిక్ గారు, ఫస్ట్ మీరేనా? అవునండి. ఏం వంట వండుతున్నారు? ఉసిరికాయ బిర్యానీ. ఉసిరికాయ బిర్యానీ మంచి కాంబినేషన్ కదా. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఉసిరికాయ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు 6, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, మసాలా దినుసులు కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. కొద్దిగా ఆయిల్ పోసుకున్నాము. కొంచెం వేడెక్కాక ఓకే, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు చిట్టపట్లాడాలి. నెక్స్ట్ ఆనియన్స్. సో మీ ఇద్దరికి పరిచయం ఉందా అండి? పరిచయం కాదు, ఇద్దరం ఓన్ అక్క చెల్లెళ్ళాం. ఓ అక్క చెల్లెలు. ఎవరు అక్క? నేను అక్క. మీరు అక్క. కొద్దిగా మిర్చి. సో అక్క చెల్లెలు మీ ఇద్దరి మధ్య కాంపిటీషన్ అనమాట కిచెన్ క్వీన్ కి. సో ఇక్కడికి రావాలని ఆలోచన ఎవరిది? నాదే. అక్క అన్నిటికీ అక్క అంటే చెల్లెమ్మ అన్నట్టుగా ఉంది. ఓకే, సో మీరు చూస్తుంటారండి? చాలా, రోజు చూస్తుంటాము. కొత్త కొత్త వంటలు చూస్తుంటాను. యూట్యూబ్లో, ఫేస్బుక్లో వంటలు కూడా నేను చాలా చూస్తుంటాను. మళ్ళీ అందరికీ వండి పెడుతుంటాను కూడా, మా రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి. వెరీ నైస్. నెక్స్ట్ బఠానీ.
బఠానీ, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కచేరీలు ఇద్దరు చక్కగా తయారయ్యారు. సేమ్ థింగ్స్ డ్రెస్సులు కూడా వేసుకుని వచ్చారా? ప్లాన్ చేస్తున్నారా? ప్లాన్ చేసుకున్నాం. చిన్నప్పటి నుంచైనా మా మమ్మీ వాళ్ళు కూడా కొంచెం అలాగే తయారు చేసేవాళ్ళు. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, ఓల్ గరం మసాలా, గరం మసాలా. సో మసాలా దినుసులు అన్నమాట. మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, దాల్చిన లవంగాలు, చెక్క, షాజీరా, చెక్క. ఇది వేగేలోపు మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? మీకు ఎన్ని ఇయర్స్? 2, 1, 2. అబ్బో మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు. 30 ఇయర్స్ 35 ఇయర్స్ అంటారు అనుకున్నాను. అబ్బాయి ఎందుకంటాను అలాగా? నా వయసు అది కానే కాదు. ఐఎమ్ జస్ట్ 21. నెక్స్ట్ రైస్ వేసుకుందాము. ఉడికించిన రైస్ వేసుకుందాం. స్మెల్ వస్తుందా? అవును, వస్తుంది. అది నోట్లోకి ఎప్పుడు వెళ్తుందా అని వెయిట్ చేస్తాను. మీ అక్కగారు ఏం బాగుండుతారండి అసలు? అన్ని ఆల్ ఐటమ్స్ బాగుంది. ధనియాల పొడి వేసుకున్నాం. ఈ విధంగా కలర్ అండ్ టేస్ట్ 2. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? నాకు 15 ఇయర్స్. ఇప్పుడు ఆగస్ట్ వస్తే 15 ఇయర్స్. ఆగస్ట్ వస్తే 15. ఎంతమంది పిల్లలు? 2 పాపలు. ఓకే. వాళ్ళకి కూడా పేర్లు అలా ఏమైనా పెట్టారా మీరు? ఏం లేదు. పెద్ద పాప పేరు దీక్షిత, చిన్న పాప మహిక. నైస్. రెడీ అయిపోయింది. మనము ఈ ఊసిరికాయలు ఉన్నాయి కదా, ఈ ఊసిరికాయలను ఒకసారి వేసి కలిపేసుకుంటాం. సాల్ట్ వేసినామా? ఆవిడ వేస్తారు, మీరు చెప్పేస్తే అన్ని. ఇప్పుడు ఆవిడ విన్నర్ అయిపోతారు, క్వీన్ అయిపోతారు. ఆవిడ వేయనివ్వండి. కొద్దిగా సాల్ట్ వేసుకో. అంటే ఉసిరికాయ ఎలా వేస్తున్నారండి? ఇలా ఉడకబెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి బాగా వేయించాను. సో ఉడకపెట్టి బాగా ఘాట్లు పెట్టారు ముందర. ఘాట్లు పెట్టారు, దాన్ని ఉడకపెట్టారు. ఉడకపెట్టిన దాన్ని కొంచెం నూనె వేసి వేయించి తీసుకొచ్చారు. అంతే. ఓకే. వేసేద్దాం. వేసి ఇలా ఒక్కసారి ఇలా పెట్టుకొని ఇలా వేద్దాం. ఇలా మనకు తినడానికి ఈజీగా ఉంటుంది. సో అది కాయలాగా వేసి ఇట్లా పెట్టాము. పిల్లలు కదా మరి ఉప్పు తర్వాత కలుపుతారా? పిల్లలు ఇలా ఇష్టంగా తింటారు. కాయలుగా. చట్నీ అంటే కారం అదంతా ఉంటుందని ఇలా కొత్తగా ట్రై చేశాను. వెరీ నైస్. దీన్ని ఒక్కసారి కలిపేద్దాం. ఇది రెడీ అయింది. బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అంతేనా? అంతే, రెడీ అయిపోయింది. దీంతో కాంబినేషన్ ఏం బాగుంటుంది అంటారు? ఇది ఇలానే తింటేనే బాగుంటుంది. ఇంకేమి ఆల్రెడీ అన్ని మిక్స్ అయ్యాయి. ఈరోజు బిర్యానీ రెడీ అండి. ఉసిరికాయ బిర్యానీ రెడీ. ఉసిరికాయ బిర్యానీ తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. ఉసిరికాయ బిర్యానీ తయారీ విధానం. ముందుగా ఉసిరికాయల్ని ఉప్పు వేసి ఉడకపెట్టుకోవాలి. బాస్మతి బియ్యాన్ని ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పచ్చి బఠానీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో కరివేపాకు, కొత్తిమీర, మసాలా దినుసులు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం, ధనియాల పొడి, ఉడకపెట్టుకున్న ఉసిరికాయలు వేసి కాస్త మగ్గనివ్వాలి. అంతే, ఉసిరికాయ బిర్యానీ రెడీ. టేస్టింగ్ టైమ్ అవుట్. ఓకే అండి, రాధిక గారు చేశారు ఇది చక్కగా ఉసిరికాయతో బిర్యానీ. చూడటానికి కూడా భలే బాగుంది కదా, అది కాయపడంగా. పుల్ల పుల్లగా, కొంచెం వగరుగా, అండ్ బిర్యానీ టేస్ట్ బాగుందండి. ఫ్లేవర్స్ అన్ని కూడా బాగున్నాయి. అంటే ఉసిరికాయ కూడా మీరు ఉడికించేటప్పుడు ఆ వాటర్లో కొంచెం ఒక బిర్యానీ ఆకు, కొంచెం మసాలా దినుసులు వేస్తే ఆ లోపల వరకు కొంచెం
ఆ ముక్క కొంచెం పట్టాలి. అంటే దీన్ని మనం రైస్తో చేసాం కదా, సో ఎసర్లో చేస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇలా చేసినప్పుడు ఎలాగో ఉడికిచ్చాం, దాంట్లో కొంచెం అవి వేసుకొని ఉడికిచ్చేసుకుంటే ముక్క ఇప్పుడు ఎలా ఉందంటే బిర్యానీ లాగా ఉంది, ఉసిరికాయ లాగా ఉంది. ఎస్, అలా దాంతో కాకుండా కలిపి తింటే బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ మనం ఎంత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా 2-3 రోజుల తర్వాత పులిసిపోతూ ఉంటుంది. అలా పులవకుండా ఉండాలి అంటే పిండిలో ఒక చిన్న తమలపాకు వేసుకుంటూ ఉన్నట్లయితే పిండి ఫ్రెష్గా ఉంటుంది. సో నెక్స్ట్ వంట చేయడానికి సుమలత గారు రెడీ? రెడీ మేడం. కిచెన్ క్వీన్కి రెడీ? రెడీ మేడం. ఓకే, అక్క బంగారం, చెల్లి సింగారం. బాగుంది. మీ ఇద్దరు ఇవాళ కిచెన్ క్వీన్ లో ఎవరు క్వీన్ అవుతారో మేము చూసి ఆనందిస్తాం. ఓకే మేడం. ఓకే, సో ఇవాళ ఏ వంట వండుతున్నారు మీరు? మునగాకు రోటీ. మునగాకు రోటీ మనం కూడా నేర్చుకుందాం. సన్నగా అయిపోదాం, తీగలాగా. ఏమంటారు? కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం. మునగాకు రోటీకి కావాల్సిన పదార్థాలు: మునగాకు 1/2 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి. కమాన్ చేసేయండి, వెంటనే తినేసి సన్నగా అయిపోవాలి. నేను ఫస్ట్ శుభ్రంగా కడుక్కోవాలి మునగాకు. కడుక్కొని సన్నగా తరిగి పెట్టుకొని 1 కప్పు ఇందులో వేయాలి. ఇంతకీ మునగాకు ఎక్కడ దొరుకుతుంది? చెట్లకి. కరెక్ట్. బజార్లో దొరుకుతుందా? దొరుకుతుంది మేడం, అమ్ముతుంది. చాలా రేరుగా కదా? రేరుగా మేడం. ఓకే, అయితే చెట్టు వెంటనే నాటేస్తాను నేను. నెక్స్ట్ గోధుమ పిండి. మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట? మా అత్తయ్య చేస్తుంటుంది, హెల్తీ ఫుడ్ అని చెప్పేసి చెప్తుంటారు. ఓకే. నెక్స్ట్ జీలకర్ర. నెక్స్ట్ వామ. నెక్స్ట్ నువ్వులు. పసుపు. ఓకే. కలర్ కొరకు కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం టేస్ట్కి తగినట్టు, సాల్ట్ తగినంత. మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందండి? మా పెళ్ళి 11 years నడుస్తుంది. పిల్లలు? 2 పాపలు. 2 పాపలు. కొద్దిగా ఆయిల్ దీంట్లోనే వేయాలి, కొద్దిగా ఓకే. 1 స్పూన్. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ వేసుకొని కలిపేయడమే. కలిపేయండి. చిట్కా చెప్తా మేడం. చిట్కా చెప్తారా? చెప్పండి. ఆరోగ్యానికి చిట్కా. మునగాకు లైట్గా వేయండి వాటర్, ఒకసారిగా వేసుకుంటే మెత్తగా అవుతుంది. కొద్దిగా తడుపుకుంటూ వేసుకోవాలి. అదేనా చిట్కా? చపాతి ప్రాసెస్ చెప్తున్నా, చిట్కా ఇవ్వట్లేదు మేడం, ప్రాసెస్ చెప్తున్నా. ఓకే. ఇది చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగా తడుపుకోవాలి. ఓకే, చిట్కా చెప్పండి. అయితే హెల్త్ టిప్స్ చెప్తాను, ఒక 10 దగ్గర చెప్తాను. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేవాలి, వాకింగ్ చేయాలి. వాకింగ్ చేస్తే వేడి వాటర్, బ్రష్ చేయకముందు 1 గ్లాసు, బ్రష్ చేశాక 2 గ్లాసెస్, అలా 9 లోపల 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాం అనుకో వెయిట్ లాస్ అవుతాం. తర్వాత ఫుడ్ అనేది కొంచెం డైట్ కంట్రోల్, క్యారెట్ కానీ అలా తింటుండాలి. లైట్ ఫుడ్ ఏదైనా మనకు సరిపడా తినాలి, హెవీగా తినొద్దు, పడుతుంది కదా అని చెప్పేసి హెవీగా తినొద్దు, తక్కువగా తినాలి. మధ్యాహ్నం అనేది డైట్లో మధ్యాహ్నం కొర్రలు, అలా కొర్రలు కానీ రాగులు కానీ ఏమైనా చిరుధాన్యాలు, ఆ చిరుధాన్యాలు కొద్దిగా తినాలి. ఏదైనా కొద్దిగా. ఏదైనా. ఓకే, వెరీ గుడ్. ఇది బాగా కలిసాక ఒక 10 minutes నానబెట్టి పక్కకి పెడదామా? ఓకే, కలిపేయండి. అయితే చూసారు కదండి, మీరు కూడా కిచెన్ క్వీన్లో పార్టిసిపేట్ చేసి కిచెన్ క్వీన్ అయిపోదాం అనుకుంటున్నారు కదా? డెఫినెట్గా రండి. రావాలంటే ఏం చేయాలో తెలుసు కదా? SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. 10 నిమిషాల పాటు నానిన తర్వాత స్టార్ట్ చేసుకోవాలి. ఒత్తుకుందామా? ఒత్తుకుందాం మేడం. స్టవ్ ఆన్ చేస్తాను. చేయండి మేడం. ఇది ఇలా తీసుకున్నాం కదా మేడం, దీన్ని పొడిపిండి వేసుకొని ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తాలి మేడం. మేడం అంటే మేడమే. మేడం అంటే మేడమే. అంతే. అంతే. ఓకే.
ఇలాంటివన్నీ మా అత్తయ్య గారు నేర్పిస్తుంటారు, హెల్తీ ఫుడ్స్. అయింది మేడం. థ్యాంక్స్ అండి, మీరు మా రియల్ వ్యూవర్స్. థ్యాంక్ యూ మేడం. బాగా వేశారు. ఇప్పుడు హైలో పెట్టనా? మేడం రొట్టె సైజులో కూడా వేసుకోవచ్చు మేడం, మన ఇష్టం అది. ఆయిల్ కొద్ది కాలాక ఆయిల్ వేసుకుంటాం. ఇట్లా ఆయిల్ వేసుకొని కొద్దిగా దీన్ని తిప్పేద్దాం మేడం ఒకసారి. తిప్పండి. కాలాలి మేడం బాగా. కాలినాక ఇది కూడా ఆయిల్ వేస్తారా? వేద్దాం, కాలాక వేద్దాం. కాలాక. కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు మేడం, టేస్ట్ మనది, మన ఇష్టం అది. మన ఇష్టం అది. అయిపోయిందేనా? రెడీ మేడం. ఒక నిమిషం మేడం, మీకోసం కార్వింగ్ చేశాను. వావ్, దేంతో చేశారండి అది? ఆనియన్తో మేడం. వావ్, భలే పెట్టారండి. ఈ రెండు ఏంటి? ఆనియన్సా? ఆనియన్ మేడం, ఉల్లిపాయలు. మీకోసం చేశాను మేడం స్పెషల్గా. వావ్, రాజుగారు చూపించాల్సి. రెడీ మేడం, టేస్టీగా, ఎంతో టేస్టీగా మునగాకు రోటీ రెడీ. బాగుంది. చక్కగా డెకరేట్ చేసి మరీ తెచ్చారు మన కోసం. అండ్ మునగాకుతో రోటీ చేసి పెట్టారు. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. మునగాకు రోటీ తయారీ విధానం. ఒక బౌల్లో మునగాకు, గోధుమ పిండి, జీలకర్ర, వాము, నువ్వులు, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకుని ఆ తర్వాత నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని రోటీల్లా ఒత్తి పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, మునగాకు రోటీ రెడీ. టేస్టింగ్ టైమ్. ఉత్తి కూడా తినొచ్చు మేడం. బాగుంది. అన్నంలో కూడా సైడ్ తినొచ్చు మేడం, అప్పడం టైప్. దీంట్లో ఉప్పు, కారం అన్నీ ఉన్నాయి కాబట్టి పెరుగు ఉంటే చాలు. బెస్ట్ కాంబినేషన్. చిన్న సజెషన్ ఏంటంటే, మనం దీంట్లో పెట్టే వస్తువులు తినదగిన విధంగా ఉండాలి. సో ఇలాంటి బీడ్స్ కానీ పూసలు కానీ ఇలాంటి వాడకు ఫుడ్ దగ్గర. ఇప్పుడు క్వీన్ ఎవరు? కిచెన్ క్వీన్ మీరే. ఓకే, అంటే ఈసారి ఏం నేను చెప్తున్నా అంటే, మీ చేతులు కిచెన్ క్వీన్ నేనే అనుకోండి, చెప్పక్కర్లేదు. సో మీ వంటలో అదే మీ సైడ్ లో కూర్చున్నారు కదా అని చెప్పబోతున్నాను, మీరు మధ్యలోనే వచ్చేసారు. థ్యాంక్ యూ అండి. అండ్ అలా అని మీరు చెల్లని చిన్నబోవద్దు. ఏం లేదు మీరు మేడం, కూడా చాలా బాగా అక్క విన్ అయితే చెల్లి విన్ అయినట్టే మేడం. వెరీ నైస్. అండ్ మీకు కూడా తెలుగు రుచి నుంచి మంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. బాగుంది మీ ఇద్దరు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు అండ్ మంచి మంచి వంటలు మాకు చూపించినందుకు. ఆల్ ద బెస్ట్ మీ ఇద్దరికి. ఇలాగే నవ్వుతూ హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ మేడం, అందరికీ ఒకసారి హాయ్ చెప్తాను. రాధిక గారు అండ్ సుమలత గారి ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలుగు రుచి నుంచి నమస్కారం. హలో. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. క్యాబేజ్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే. అయినా క్యాబేజ్ వండుకునేటప్పుడు ఒక రకమైన వాసన రావడం వల్ల అది వండడానికి కానీ తినడానికి కానీ చాలామంది అంతగా ఇష్టం చూపించరు. కానీ ఇలా ట్రై చేసి చూడండి, వాసన రాదు. క్యాబేజ్ ఉడికించుకునేటప్పుడు ఒక చిన్న అల్లం ముక్క అలాగే పచ్చిమిర్చి అందులో వేసుకుని ఉడికించుకున్నట్లయితే ఎలాంటి వాసన రాదు, హ్యాపీగా వండుకుని తినచ్చు. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్లో షెఫ్ సిద్ధంగా ఉన్నారు, పరిచయం చేసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? శ్రీనాథ్. శ్రీనాథ్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఈసీఎల్ ఇక్కడే. సో మీరు కోర్స్ నేర్చుకుంటున్నారా? ఆల్రెడీ మీరు షెఫా? నేర్చుకుంటున్నాను ఇప్పుడు, ఇంకా ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్లో ఏ ఇన్స్టిట్యూట్ అండి? శారదా కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. శారదా కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. వెరీ నైస్. సో ఇవాళ మాకు ఏం చేసి పెడుతున్నారు? పన్నీర్ పసందా. పన్నీర్ పసందా నేర్పిస్తున్నారు. మనకి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. పన్నీర్ పసందాకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 200 గ్రాములు, ఉల్లిపాయ పేస్ట్ అరకప్పు, మైదా 2 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 1 కప్పు, జీడిపప్పు 1 కప్పు, చీజ్ తురుము కొద్దిగా, టొమాటోలు 2, గరం మసాలా 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కిస్మిస్ కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, ధనియాల పొడి 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్. చెప్పండి. ఫస్ట్ మనం స్టఫింగ్ తయారు చేసుకుందాం. డీప్ ఫ్రై అండి ఇది? డీప్ ఫ్రై ప్రాసెస్. సో ఆయిల్ హీట్కి పెట్టుకోనా? పెట్టేసుకుందాం. డీప్ ఫ్రై కాబట్టి టైం పడుతుంది.
ఫస్ట్ మనం కొత్తిమీర వేసుకుందాం, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత పుదీనా, తురిమిన చీజ్, ఓకే. తర్వాత కాజు ఫైన్లీ చాప్ తురిమింది, బాగా సన్నగా. సన్నగా తురిమింది. తర్వాత కొంచెం చాట్ మసాలా, కొంచెం కారం, కొంచెం ఉప్పు. పచ్చిమిరపకాయ వేసాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి. చీజ్లో చీజ్లో కూడా ఉంటుంది కదా సాల్ట్ సాల్ట్. ఉంటుంది, అందుకే కొంచెం వేసుకోవాలి సార్. ఓకే, ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకో. కిస్మిస్ కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కిస్మిస్ కూడా. సో ఇది తీపిగా కారం కారంగా అలా ఉంటుందా? ఓ, ఇప్పుడు పన్నీర్లో స్టఫ్ చేసుకుందాం మనం. పన్నీర్లో స్టఫ్ చేస్తావా? ఓ వెరీ నైస్. ఓకే, సో అలా మధ్యలోకి చేసుకోవాలా? ఓ ఇదంతా లోపలికి కూరాలా? ఇదంతా లోపల పెట్టుకొని మళ్ళీ మనం బైండింగ్ చేసుకోవచ్చు కార్న్ఫ్లోర్ తోటి. ఓ, సో అలా నొక్కి పెట్టాలి కదా గట్టిగా, అంటే పైకి రాకుండా, బయటికి రాకుండా మనం బైండింగ్ చేసుకుంటాం తర్వాత మళ్ళీ. సో అలా స్టఫ్ చేయాలన్నమాట. సో మీది ప్రాపర్ ఏ ఊరు? హైదరాబాదే మాది. ఇక్కడేనా? ఇక్కడే. సో కుకింగ్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్. తినడం ఇష్టమా, కుకింగ్ ఇష్టమా? కుకింగ్ అనేది చేసి పెట్టడం ఇష్టం. అవునా? ఓకే. సో మీ అమ్మగారు బాగా వండుతారా? బాగుంటుంది. వండుతారా? మా డాడీ ఇంకా బాగుంటారు. మీ నాన్నగారు కూడా వండుతారా? ఓ, మీ డాడీ ఇంకా బాగా వండుతారా? సో ఏ షెఫ్ అవుదాం అనుకుంటున్నారు? ఏమన్నా స్పెషలైజేషన్ అనుకున్నారా ఇప్పుడే, ఇంకా లేదా? అంటే నేను చైనీస్ షెఫ్ అవుదాం అనుకుంటున్నాను. చైనీసా? ఓకే, అది ఇష్టం మీకు? చైనీస్. ఓకే. స్టఫింగ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం బైండింగ్కి చేసుకున్నాం కార్న్ఫ్లోర్, కొంచెం మైదా 1 టేబుల్ స్పూన్, కొంచెం మైదా, కొంచెం సాల్ట్, వాటర్ కొద్దిగా వేస్తుంటా. మీరు కలపండి. స్పూన్తో కలుపుతారా ఇలాగ? చేతో. సో మీరు ఇలా కలుపుకుంటూ ఉండండి. ఈలోగా మేము చూస్తాం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొంతమంది రోజు మార్చి రోజు హెడ్ బాత్ చేస్తూ ఉన్నా కూడా జుట్టు బాగా జిడ్డు పట్టేస్తూ ఉంటుంది. ఇలాంటి వారు తలస్నానం చేసే ముందు జుట్టుకి బాగా నిమ్మరసం అప్లై చేసుకొని ఒక 20 నిమిషాల తర్వాత కనుక తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే ఇలా జిడ్డు కారడం అనే సమస్య ఉండదు. జుట్టు కూడా బాగా పొడి పొడిగా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది. చిట్కా చూసాం కదండి. అలాగే ఇక్కడ పిండి కలిపేసారా? అయిపోయిందా? అయిపోయింది. అలా ఉండాలా? చాలా గట్టిగా ఉంటుంది. ఇది మనం టచ్ చేస్తే తెలుస్తుంది, ఇలా తెలియదు మనకి కార్న్ఫ్లోర్. ఓకే, నేను టేస్ట్ చేసి చెప్తాను, మీరు టచ్ చేసి చెప్పండి. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం? బైండింగ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడం. సో పక్కది పోకుండా జాగ్రత్తగా బైండ్ చేసుకోవాలి. ఇవి అయిపోయింది, తీసేయాలి. తీసేద్దాం, తీసేయండి. ఆఫ్ చేసేనా స్టవ్? ఆఫ్ చేయండి. ఇప్పుడు మనం గ్రేవీ చేసుకుందాం. కొంచెం నూనె వేసుకోవాలి కొద్దిగా. ఓకే, ఫస్ట్ మసాలా వేసుకోవాలి. ఒక 2 ఇలాచి. సో గరం మసాలా దినుసులు అన్నమాట ఇవి కదా. సో లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, షాజీరా. ఇది ఆనియన్ పేస్ట్. ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకొని బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని పేస్ట్ చేసుకున్నాం. ఓకే, సో ఉల్లిపాయల్ని డీప్ ఫ్రై చేసుకుని దాన్ని పేస్ట్ చేసి పెట్టుకున్నారు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్,
ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అయ్యే వరకు ఎంచుకోవాలి. ఓకే. తర్వాత ఇది మక్నీ గ్రేవీ, టమాటో క్యాష్యూ నట్స్ తోటి చేసాం మనం. టొమాటోలు జీడిపప్పు వేసి అంటే వేయించి వేయించలేదు, ఉడకబట్టి ఉడకబెట్టి పేస్ట్ Paste చేశారు. చేసుకున్నాం. టొమాటోలు జీడిపప్పు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా. టొమాటోలు పచ్చిమిరపకాయలు అండ్ జీడిపప్పు మూడింటిని ఉడకపెట్టి పేస్ట్ చేసి తెచ్చుకున్నారు. చాలా రిచ్ కదండి ఇది. తర్వాత ఇందులో మనం కారం ఉప్పు ఇలా వాటర్ కలిపి వేసుకోవాలి. కొన్ని వాటర్ వేయాలి. ఎందుకండి వాటర్లో కలిపి? అంటే కలర్ అన్ని డిఫరెన్స్ ఉంటాయి కదా. కొంచెం నీళ్ళు వేసా. ఇప్పుడు ఏం వేయాలి అందులో? కారం ఉప్ప? కారం, కొంచెం కారం టేస్ట్కి సరిపడా, జీరా పౌడర్, జీలకర్ర పొడి, ఓకే, ధనియాల పొడి, ఉప్పు, పసుపు. ఉప్పు మనం అందులో వేసుకుందాం డైరెక్ట్గా. ఓకే. అవన్నీ అందులో కలుపుకుని వేసుకోవాలా, విడివిడిగా కాకుండా? ఇప్పుడు నాకు తెలిసింది హోటల్లో ఎందుకు ఆ టేస్ట్ వస్తుంది. మేము ఇంట్లో నార్మల్గా వేసేస్తాను తెలుసా, ఇలా నీళ్ళలో కలిపి వేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ టైం. కొంచెం సాల్ట్ వేసుకో. వేయండి వేయండి. ఓకే. ఆయిల్ వచ్చేస్తుంది కదా సైడ్కి, గ్రేవీ కుక్ అయినట్టు ఇంకా మనకి. అంతేనా? ఇవి ఇందులో మధ్యలో పెట్టాలా? వావ్. మళ్ళీ పైనుంచి వేయాలి కదా? నాకు తెలిసిపోయింది. వేసిన తర్వాత గార్నిష్ చేసుకుంటే ఇప్పుడు. ఓకే. సో దీన్ని ఇప్పుడు ఆ పన్నీర్ని ఇలా కట్ చేసి ఆ గ్రేవీతో తీసి తింటారా? గ్రేవీతో డైరెక్ట్ తినొచ్చు, లేదంటే రోటీలో ఉండని తినొచ్చు. ఓ, అలా కూడా చేయొచ్చా? ఓకే. క్రీమ్తో గార్నిష్ చేసుకుందాం. మళ్ళీ ఫ్రెష్ క్రీమ్. ఫ్రెష్ క్రీమ్. యమ్ యమ్. పైనుంచి ఇంకేమైనా వేస్తారా? మన స్టఫింగ్ కొంచెం మిగిలించుకున్నాం కదా, అది ఇప్పుడు దీని మీద గార్నిష్ చేసుకుందాం. ఓకే. సూపర్. అసలు పన్నీర్ పసందా రెడీ. భలే రిచ్గా ఉంది. మనం ట్రై చేద్దాం. ఓకేనా? తయారీ విధానాన్ని మరోసారి చేద్దాం. పన్నీర్ పసందా తయారీ విధానం: ఒక బౌల్లో పుదీనా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, తురిమిన చీజ్, తరిగిన జీడిపప్పు, చాట్ మసాలా, కారం, ఉప్పు, కిస్మిస్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పన్నీర్ మధ్యలో ఘాట్లు పెట్టి స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మరొక బౌల్లో కార్న్ ఫ్లోర్, మైదా, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో పన్నీర్ ముక్కల్ని ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. టొమాటోలు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు ఉడకపెట్టుకుని మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఉల్లిపాయని డీప్ ఫ్రై చేసుకుని పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఒక బౌల్లో కొద్దిగా నీళ్లు పోసి కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు వేసి బాగా కలిపి దీన్ని పాన్ లో వేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని డీప్ ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని మధ్యలో ఉంచుకుని ఫ్రెష్ క్రీమ్, చీజ్ మిశ్రమంతో గార్నిష్ చేసుకుంటే పన్నీర్ పసందా రెడీ. పన్నీర్ పసందా మంచి రిచ్ డిష్ రెడీగా ఉంది. సో రాజు గారు, ప్లీజ్ టేస్ట్ ఇట్. యంగ్ షెఫ్ చేశాడు. ఓకే. శ్రీనాథ్. ప్రాసెస్ కొంచెం పెద్దదే. కొన్ని డిష్లు అండి, కొన్ని డిష్లు అలాగే ఉంటాయి కదా. చాలా బాగా వస్తుంది టేస్ట్ అనేది. ఓ కరెక్ట్ సార్, అచ్చా అలాగే తినాలట కదా. సో ప్రాసెస్ ఇదేనా అండి? ఎస్ అండి. సో ఆ స్టఫింగ్ దాంట్లో ఒకటి రెండు చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. ఓకే.
సో యమ్మీ క్రంచీ. ఎస్, అంటే ఆ పన్నీర్ కొంచెం డీప్ ఫ్రై కదా. సో యమ్మీ 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 టు ఫిల్ యువర్ టమ్మీ. భలే బాగుంది, చాలా చాలా బాగా చేశారు. థ్యాంక్స్. టేస్ట్ బాగుంది మొత్తం, అంటే కమ్మగా ఉంది. ఎస్, ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుంది. గుడ్ గుడ్, వెరీ నైస్, చాలా బాగా చేశారు. సో శ్రీనాథ్, ఆల్ ద బెస్ట్. నువ్వు అనుకున్నట్టు మంచి షెఫ్ అవ్వాలి అండ్ మీకు తెలుగు రుచి నుంచి మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. అండ్ ఆల్ ద బెస్ట్. Congratulations and wish you all the best. థ్యాంక్ యూ. యమ్మీ యమ్మీ టు ఫిల్ యువర్ టమ్మీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కార్వింగ్ టైం వచ్చి. సో కార్వింగ్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆరెంజ్తో గోల్డ్ ఫిష్ చేస్తున్నాను. గోల్డ్ ఫిష్. ఎస్, వావ్. తొనలతోనా? తోనలండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అంటే పిల్లలకి మనం ఇచ్చేప్పుడు కూడా దీంతో అలా చేసి ఆ డిజైన్లో పెట్టేసి చేయొచ్చు. సో ఇది వచ్చేసి బాడీ అండి. ఒకసారి మీరు తొనల్ని కూడా ఓపెన్ చేసి చేశారు కదా కొన్ని, బటర్ఫ్లై లాగా. చాలా చేయొచ్చండి, చాలా చేయొచ్చండి డిజైన్స్ మనం దీంతో. ఒక్కొక్క అంటే మనం ఆలోచిస్తూ ఉంటే మనకు ఐడియాలు వస్తూ ఉంటాయి. మిమ్మల్ని చూస్తుంటే కూడా మాకు ఐడియాలు వస్తూ ఉంటాయి, ఇలా కూడా చేసుకోవచ్చు. సార్ థ్యాంక్ యూ. ఓకే, ఇది టైల్ అండి. తర్వాత ఇక్కడ ఫిన్స్ కూడా దీంట్లో తీసుకున్నాం. అవునండి. వావ్. ఓకే, సింపుల్గా వచ్చేస్తుంది మనకి. ఇక్కడ నోరు వచ్చేసి క్యారెట్లో తీస్తున్నాను. చిన్న రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇదైతే నిజంగానే ఆ స్కేల్స్ ఉన్నట్టు పైన భలే వస్తుంది కదా, న్యాచురల్గా వస్తుంది. మూతి. అలాగే అవి వచ్చేసి ఒక మిరియం పెడుతున్నాను. గుండ్రంగానే ఉంటుంది కూడా దాని అయి కదా. సో ఇలా స్వీట్. సింపుల్గా మనం గోల్డ్ ఫిష్ లా చేసేసి పిల్లలకి ఇచ్చేసి అనుకుంటే, అంటే ఆ మిరియం ప్లేస్లో ఇంకేదైనా చిన్నగా పెట్టేసి అట్లా పెట్టేసి హ్యాపీగా ఒక్కొక్కటి తీసేసుకుని వాళ్ళు తినేసేయచ్చు. అవును, చాలా బాగుంది. వేస్ట్ కూడా అవ్వదు ఫ్రూట్, అస్సలు వేస్ట్ అవ్వదు. అస్సలు వేస్ట్. క్యారెట్ కూడా తినేసేయచ్చు. కరెక్ట్. చూసారా అండి ఎంత క్యూట్గా ఉందో, భలే బాగుంది కదా. మనం ట్రై చేద్దాం, చాలా చాలా సింపుల్ ఇది. ఏమంటారు? ఇప్పుడు మీకోసం ఆ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. రోజు మొత్తంలో నీళ్ళు ఎక్కువగా తాగుతూ వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే మన జుట్టు కానీ స్కిన్ కానీ హెల్తీగా ఉంటుంది, మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము. ఇప్పుడు మనం చూసిన రెసిపీ చింతకాయ పప్పుచారు. సో చింతకాయకి చింతపండుకి డిఫరెన్స్ ఏంటి అంటే, మనకి సీజనల్లీ అవైలబుల్ ఉన్నప్పుడు తప్పకుండా మనం చింతకాయ యూస్ చేస్తే దానిలో విటమిన్ సి కంటెంట్ అనేది చింతకాయలో ఉండే దానికంటే, చింతపండులో ఉండే దానికంటే డెఫినెట్గా ఎక్కువే ఉంటుంది. మన ఇంటెస్టైన్స్ని క్లీన్ చేసే ఒక స్పెషల్ ప్రాపర్టీ కూడా ఈ చింతకాయలో ఉంటుంది. పప్పులోంచి మనకి ఒక స్మాల్ క్వాంటిటీ తీసుకుంటే, అంటే ఒక 100 గ్రాములు తీసుకుంటే ఈజీలీ అందులో ఒక 25 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. మనం అంత క్వాంటిటీ కన్జ్యూమ్ చేయకపోయినా కూడా మనం ఒక 1 పోర్షన్ 1 బౌల్ తీసుకుంటే మనకి అందులో ఒక 5 to 6 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఈజీగానే వచ్చేస్తుంది. ఓవరాల్గా ఇది ఒక గుడ్ హ్యాబిట్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ సీజనల్లీ అవైలబుల్ ఉన్నప్పుడు తప్పకుండా మన రెగ్యులర్ రెసిపీస్లో ఇది ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన మరో ఇంట్రెస్టింగ్ రెసిపీ ఉసిరికాయ బిర్యానీ. ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ చూస్తే ఉసిరికాయ వాడారు, ప్లస్ బిర్యానీ రైస్ అండ్ మసాలా దినుసులు వేసి చేశారు. సో ఇది ఒక క్విక్ రెసిపీ. న్యూట్రిషనల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే విటమిన్ సి రిచ్ పులావ్ కానీ విటమిన్ సి రిచ్ బిర్యానీ అని చెప్పొచ్చు. తప్పకుండా మీరు అందరూ మీ ఇంట్లో ఈ సీజన్లో ట్రై చేయాలి. ఇప్పుడు మనం చూసిన ఒక న్యూట్రిషియస్ రోటీ రెసిపీ మునగాకు రోటీ. మునగాకు ఎందుకు ఇంపార్టెంట్ అని చూస్తే కనుక దానిలో ఒక రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్, రిచ్ సోర్స్ ఆఫ్ కాల్షియం
ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్, అంటే మనకి లైఫ్ లాంగ్ ఇంపార్టెంట్ ఉండే రెండు న్యూట్రియంట్స్ కూడా ఈ ఆకులో మనకి లభిస్తుంది. కాబట్టి పర్టిక్యులర్గా +40 లేడీస్ ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే ఎప్పుడూ రక్తహీనత ఉంటానే ఉంటుందో, వాళ్ళు మటుకు ఇది వీక్లీ 2 times వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు మనం చూసిన రెసిపీ పనీర్ పసందా. పనీర్ ఎప్పుడు కూడా హై ప్రోటీన్ కంటెంట్, హై కాల్షియం కంటెంట్ ఇస్తుంది. కాబట్టి మనం ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ అయితే మటుకు వారంలో 1-2 సార్లు ఇది తప్పక ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి. ఈ రెసిపీలో కొంచెం పనీర్ని డీప్ ఫ్రై చేసేసారు. కాకపోతే మనం చాలా ఫ్రీక్వెంట్గా మన డైట్లో ఇంక్లూడ్ చేయాలనుకుంటే మటుకు అలా కాకుండా మనం డైరెక్ట్గా వేయడము, లేకపోతే కొంచెం షాలో ఫ్రై చేసి వేయడము చేయొచ్చు. సో మీరు ఈ రెసిపీ ఇంట్రెస్టింగ్ రెసిపీ, టేస్టీ అండ్ పాపులర్ రెసిపీ కాబట్టి వీక్లీ 1 or 2 మీ ఫ్యామిలీ డయట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. తెలుగు రుచిని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి, ఎప్పుడైనా ఎక్కడైనా.